నమస్తే, నేను విజయారెడ్డి. ఏంటి సమాజంలో మానవత్వం అనేది మంటగలిసిపోతుందా? మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము, ఆడపిల్లలకు అసలు భద్రత లేదు అని మాట్లాడుకుంటున్నాం. అరే ఇంట్లో ఉంటేనైనా కూడా కనీసం ఆమెకి భద్రత ఉంటుందేమో అనుకుంటున్నాము. కాకపోతే అంతకంటే కూడా రాను రాను దిగజారిపోతుంది. కనురెప్పే కంటి పాపను కాటేస్తే అన్న చందంగా ఒక తండ్రి పైశాచికంగా బిడ్డని ఆ రకంగా కాటేస్తుంటే సమాజంలో మార్పు ఎట్లా రావాలి, అసలు ఎవరు మారాలి? సో ఈ విషయాలన్నింటిపైన మనకు ఎంతో కొంత క్లారిటీ రావాలన్నా, ఎందుకులే ఈ సబ్జెక్టు మనకని వదిలేయకుండా కాస్త మీరు మనసు పెట్టి వినగలిగితే కొంతలో కొంతైనా మార్పు ఉండొచ్చు. సో మనతో ఉన్నారు ప్రియా చౌదరి గారు ఉన్నారు. చాలా అద్భుతంగా చెప్తారు. నిజంగా మనసు పెట్టి, అంటే మనం ఎంతసేపు కూడా బాగా స్పైసీ ఉన్న కంటెంట్ని చూస్తుంటాము, కానీ మన జీవితాలకు అక్కరొచ్చే కంటెంట్ని చాలా సందర్భాల్లో పక్కన పెడతాం. ఒక్కసారి మీరు మనసు పెట్టి ఈ వీడియోని వినండి లేదా చూడండి, చాలా వాటికి సొల్యూషన్స్ దొరుకుతాయి. మేడం నమస్తే. మేడం నమస్తే. ముందుగా మిమ్మల్ని కలిసినందుకు, చూసినందుకు, ఎందుకు అనంటే చాలా సొల్యూషన్స్, కొందరికి కొన్ని నచ్చకపోవచ్చు, దాంట్లో నుంచి కొన్ని పిక్ చేసుకున్న అంశాలు ఉంటాయి. కొన్ని ఎపిసోడ్స్ వరకు నేను కూడా చూశాను. బట్ నిన్న మొన్న జరిగిన ఆ ఇష్యూని చూస్తుంటే, అంటే ఆ ప్రశ్న అడగాలంటే కూడా చాలా బాధగానే ఉంది. అంత పైశాచికంగా మారడానికి కారణాలు మనం ఏ రకంగా చూడొచ్చు? దానికి సమాధానం చెప్పే ముందు మీకు ప్రేక్షకులకి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ, లైఫ్లోనూ యోగా అనేది చాలా చాలా ఇంపార్టెంటు. అది ఎందుకు అనేది లాస్ట్లో చెప్తాను. అది ఎలాంటి ప్రధానమైన పాత్ర వహిస్తుంది అని ఈ కేసుకు కూడా రిలేటెడ్ ఉంది. అందుకని కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మెడిటేషన్, యోగా కంపల్సరీగా, ఏజ్ లేదు, స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు దీన్ని యోగా చేయడము, మెడిటేషన్ చేయటం అనేది రెగ్యులర్గా సాయంత్రం అయ్యేసరికి మనము టీవీ సీరియల్ చూడడం ఎంత అలవాటు పడిపోయామో ఈ రెండిటికి అంతే అలవాటు పడాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ప్రేక్షకులు, మిర్రర్ టీవీ ప్రేక్షకులు కొంచెం రావాలి, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా రావాలి. రెండో విషయం, ఇప్పుడు మీరు అడిగారు, ఆ విషయానికి వస్తే కన్ను రెప్పే కంటిని కాటేస్తే అన్నారు. ఇక్కడ మనం రెప్పని కంటిని విడదీసేటటువంటి ప్రయత్నాలు సమాజంలో ఎన్ని జరుగుతున్నాయో మీకు తెలుసా? ఆ కనురెప్పని అత్యంత ప్రమాదకరంగా మార్చేటటువంటి రసాయనాలు ఎన్నున్నాయో మీకు తెలుసా? తెలియంది కాదు, మీరు కూడా మీడియాలో ఉన్నారు కాబట్టి. ఇవాళ మనం మాట్లాడుతాం పైశాచికత్వం ఇలాంటివి జరిగినవన్నీ. అసలు ఇది ఏం జరిగిందని మనం మాట్లాడుకోవాలి విజయారెడ్డి గారు, చెప్పండి. ఎందుకు అంటే ఏ ఛానల్స్ అన్నాను, కొన్ని ఛానల్స్ ఓపెన్ చేయండి, అక్రమ సంబంధాలు మెయిన్ పాయింట్. అక్రమ సంబంధాలు, ఎవడెక్కడ ఉంటాడో తెలియదు, వాడు నిజమో కాదో తెలియదు, ఆ కేసు అబద్ధమో వాస్తవమో తెలియదు. ఫోన్లు మొదలు పెడితే మనుషుల్ని మాస్కులు తీసుకొచ్చి మరీ కూర్చోపెట్టి మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. దీని మీద ఎవడు నా మీదకి వచ్చినా సరే నేను ఫేస్ చేయడానికి. ఇవాళ మనం కూర్చొని అక్రమ సంబంధాలు తప్ప ఏదైనా మాట్లాడే ఒక్క మేధావిని చూపించండి. ఇవాళ ఫెమిలియర్ అవ్వడానికి, ఛానల్ పోవడానికి ఒకానొక ప్రముఖులు చెప్పారు, ఛానల్ నడిపేటటువంటి వాళ్ళు, ఏమండి మన ఛానల్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ అద్భుతంగా వెళ్తుందండి, ఇన్ని 100 ఎపిసోడ్స్ చేశామండి అని అంటే నేను ఒకటే మాట్లాడాను, అడల్టరీని ప్రోత్సహించడానికి అదొక సబ్జెక్ట్ కింద తీసుకున్నారా సార్? పోర్న్ వీడియోస్కి, పోర్న్ ఛానల్స్ కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పర్ డే ఉంటున్నారు, దానికి దీనికి తేడా ఏముందో ఒకసారి చెప్పండి అని అడిగితే ఆయన మొహం చిన్నపోయింది. ఎందుకు అనంటే, ఎందుకు ప్రోత్సహిస్తున్నావు అమ్మ? ఇప్పుడు మీరు అడిగారు, కన్న తండ్రి కూతురు మీద అత్యాచారం చేశారు అనేది ఇది అతి జుగుప్సాకరమైనది, అతి హేయమైనటువంటి చర్య, ప్రమాదకరమైనటువంటి ఘంటికలు మోగించినటువంటి విషయము. సమయం సందర్భం కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకోవడంలో తప్పులేదు. కానీ ఇదే విషయాల్ని తీసుకొని, ఇలాంటి విషయాలనే తీసుకొని వాటిల్ని ఫ్యాబ్రికేటెడ్ చేసుకుంటూ మనము ఇదే సబ్జెక్టుని 100 సార్లు మనం మాట్లాడే ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళండి. అది ప్రమాదం అని చెప్పండి, అది ఏ విధమైనటువంటి దానివల్ల నష్టమేం రాదు. కానీ
ఒక్కొక్క సంఘటనని కూర్చొని దాన్ని విశదీకరించి బెడ్రూమ్లో ఎలా ఉన్నారు, ఎన్నిసార్లు చేస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, అన్న చెల్లెళ్ళతోటి సంబంధాలు పెట్టుకొని, తండ్రి కూతుళ్ళతోటి సంబంధాలు పెట్టుకొని, అత్తగారు అల్లుళ్ళతోటి సంబంధం పెట్టుకొని, మరదలు బావగారితోటి సంబంధం పెట్టుకొని, బావ 10 మందితోటి బయటికి వెళ్ళినా సరే, అక్క మొగుడైనా సరే నాకే కావాలి అనేటటువంటి పంచాయతీలు పెట్టి 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 ఎందుకు అని నేను చాలామందిని క్వశ్చన్ చేస్తే నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, వ్యూయర్షిప్ దానికే ఉంది మేడం అని. ఎందుకు ఉండదు? అజ్ఞానం ఎంత ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీడియా ఎందుకు పెట్టారు? మీరు వ్యాపారం చేసుకుంటానికి పెట్టారు, ట్యాగ్ లైన్ పెట్టండి మీరు. అంతేగాని శుద్ధులు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు దాంట్లో తిలా పాపం తలా పిడికెడు విజయారెడ్డి గారు ఇక్కడ ఈ సమాజం ఈ విధంగా తయారవ్వడానికి మీడియా పాత్ర కూడా ఉంది, మీది ఉంది, నాది ఉంది. ఎందుకని అంటారేమో, ఏ విషయాన్నైనా సరే ఖండించి ధైర్యంగా మాట్లాడేటటువంటి గొంతుకలు ఎన్ని ఉన్నాయి, ఆ గొంతుకల్ని ఎంతవరకు తీసుకొని వెళ్తున్నారు? ఒక యాంకర్ ఇలాగే మాట్లాడు, మేడం వాటికే అసలు వాస్తవం మాట్లాడితే ఎవరు చూస్తున్నారు, ఒక రైతు గురించి మాట్లాడితే ఎవరు చూస్తున్నారు, లేకపోతే ఇంకొకటి గురించి నేను చూపిస్తానండి రైతు గురించి, నన్ను తీసుకెళ్ళండి, జనం ఎందుకు చూడరో చెప్తా. నువ్వు చెప్పే కంటెంట్లో నువ్వు చెప్పు, అది ఆ రైతు ప్రపంచానికి ఎంత అవసరమో, నీకెంత అవసరమో, నీ ఇంట్లో కంచంలో తినే తిండి వాడు దాని వెనక ఎన్ని ఏడుపులు ఉన్నాయో, ఎంత క్షోభ ఉందో, ఒక రైతు క్షోభ, ఒక కుటుంబం ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో, ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యల పాలవుతున్నాయో నేను చెప్తా. తినే ప్రతి తిండి ఒక మెతుకు ఎంత విలువైనదో కూడా మనం మాట్లాడుకునేటటువంటి అవసరం వచ్చేటట్టుగా నువ్వు మాట్లాడు. అది ఎందుకు అది రీచ్ కాదు అంటే, కంటెంట్ మీ దగ్గర లేదు, సబ్జెక్ట్ మీ దగ్గర లేదు, మాట్లాడే తత్వం మీ దగ్గర లేదు, అవగాహన అంతకంటే లేదు. జర్నలిజంలో ఇవాళ ఎంతమంది విశ్లేషణలు ఉన్నాయి చెప్పండి విజయారెడ్డి గారు? ఎంతమంది సామాజిక పరంగా విశ్లేషించి చూస్తున్నారు? మీకేది తడితే అది మాట్లాడుతున్నారు, నాకేది వస్తే అది మాట్లాడుతున్నాం, అంతే తప్ప ఇది సమాజంలో ఎలాంటి పాయింట్ మనం తీసుకొని దీనికి సమాజానికి చెబితే సమాజానికి మనం ఏం మెసేజ్ ఇవ్వాలి అనేటటువంటి తత్వం ఎంతమందిలో ఉంది చెప్పండి? ఇవాళ ఈ తండ్రి పోర్న్ వీడియోస్కి అతుక్కుపోయి ఉన్నాడు. అక్కడ క్లియర్గా చెప్పాడు, అతను దానికి బానిస అయిపోయాడు కాబట్టి ఎదురుకుండా ఎవరు లేరు, భార్య లేదు కోరిక తీర్చడానికి, కూతుర్ని కోరిక తీర్చమన్నాడు, షీ రిజెక్టెడ్. తల్లికి ఎక్కడ చెప్తుందో అని చెప్పేసి అతను ఆ ఉన్మాదంలో ఆమెను కొట్టడం జరిగింది, కింద పడింది, బ్లడ్ కారిన తర్వాత ఆమెను తీసుకొని ఎక్కడికో తీసుకొని వెళ్ళాడు, చంపేశాడు, అక్కడ పడేశాడు, పెద్ద డ్రామా ఆడాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అనంటే, ఎప్పుడూ కూడా అబద్ధాన్ని దాచలేము. మీరు చాలామంది నన్ను క్వశ్చన్ వేస్తారు, నిజాలు మాట్లాడితే ఎవరు వినరండి అని. అబద్ధం కూడా నేను చెప్తున్నాను, నువ్వు ఎన్నో రోజులు నువ్వు నమ్మించలేవు. అది ఒక్కసారి బయటపడిందంటే, నిజం నమ్మకపోయినంత మాత్రాన ఎవరికి వచ్చే నష్టం లేదు. కానీ ఒక అబద్ధం కనుక ప్రూవ్ అయిందంటే మాత్రం నువ్వు జీవితాన్ని కోల్పోతావు, నీ సంస్థకున్న వాల్యూస్ కోల్పోతావు, నీ వ్యక్తిత్వానికి ఉన్నటువంటి విలువలను కూడా నువ్వు కోల్పోతావు అనేది ఇక్కడ మనకి స్పష్టంగా మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఇక్కడ అతను ఎందుకు ఈ విధంగా తండ్రి ఇలా చేస్తాడా, తండ్రి ఇలా చేస్తాడా, ఆ తండ్రి అలా చేయడానికి సహకరించినటువంటి పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుందాం మేడం. ఇక్కడ కూర్చొని మీరు ఓపెన్ చేయండి, ఏ ఛానల్ ఓపెన్ చేసినా అక్రమ సంబంధాల గురించే వస్తున్నాయి. దానికి సంబంధించి ఎవరైనా సరే అలాంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు ఇవన్నీ బయటికి రాకముందు ఏమయ్యేదంటే, అరే ఈ సంబంధం బయటపడితే పరువు పోతుంది, అరే మనం రోడ్డు మీదకి వచ్చేస్తాము, కుటుంబంలో ఎందుకు పనికి రాకపోతాము అని చెప్పేసి అని ఇవి చాలా గుట్టుమట్టుగా జరిగేటివి. బయటకు వచ్చినా భయపడేవారు. ఇవాళ మనం ఇలాంటి ఎపిసోడ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అరే భయ్ ఏంద్రా మనమేదో చేస్తున్నాం అనుకున్నాం, దునియా అంతా ఇట్లానే ఉంది, ఏం పర్వాలేదు చేసుకొని పోతే అడిగేటోడు ఎవ్వడు లేడు. అంటే ఎట్లా దీనికి కంట్రోల్ ఎట్లా మరి? అంటే జరుగుతుంటే రోజు రోజుకి ఒక ఛానల్ని చూసి ఒకటి, ఓహో ఈ రకంగానే వ్యూవర్షిప్ వస్తుందేమో, ఇట్లాంటి ప్రోగ్రాంలే పెట్టుకోలేం, ఈ రకంగానే మాట్లాడలేం అనేది రోజు రోజుకి ఆ ఏమంటారు విపరీత ధోరణి అనేది విశృంఖలంగా పెరుక్కుంటూ పోతుంది. ఎట్లా దీన్ని మార్పు చేయాలంటే ఖచ్చితంగా చేయాలమ్మా. ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలి, నువ్వో నేను ముందుకు రావాలి, ఖచ్చితంగా నోరు విప్పాలి, గళం విప్పాలి, ఇది తప్పు అని ఖండించాలి. మొదట్లో స్టార్టింగ్లో నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అందరు నన్ను నవ్వారు. నేను వర్క్ చేసేటటువంటి ప్లేస్లోనే చాలామంది ఆ ప్రోగ్రామ్ని ఆపడానికి ట్రై చేశారు. ఎందుకంటే నా గొంతుక పైకి రాకూడదు అని చెప్పేసి అని అన్నిటిని తట్టుకున్నాను, సంవత్సరాలు తట్టుకున్నాను. ఈరోజు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగింది అని అంటే ప్రియా చౌదరి ఏం మాట్లాడుతుందో విందామనేటటువంటి కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు అనంటే ఒక ఓర్పు, ఒక క్రమశిక్షణ, ఇంకొకటి ఏంటంటే సబ్జెక్టు మీద అవగాహన,
చెప్పే దమ్ము ధైర్యము నీకు ఉంటే, నువ్వు చెప్పగలిగితే, ఖండించడం మొదలు పెడితే ఎన్నో జీవితాలు మారుతాయి. నువ్వు పక్కవాడేదో చేస్తున్నాడు, సరే నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. వ్యూయర్షిప్ చాలా ఉంది కదా అండి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు అని కింద కామెంట్స్ చదువుకోండి అమ్మా. తెలుసు, అది ఫ్యాబ్రిక్ కామెంట్స్ చదువుకోండి. ఇక్కడ ఇన్కమ్ ఒకటే నీకు ప్రధానము. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఈ రోజు ఎక్కడో జరిగిందని ఇవాళ మనం వార్త రాస్తున్నాం కదా, మనం ఇలాంటివే ప్రసారం చేసుకుంటూ పోతే మన ఇళ్లల్లోనే ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఎందుకంటే మనమే దాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఈ యొక్క చర్యని చేయడానికి వెనకాడతారా? ఖచ్చితంగా. అరే మన వాళ్ళందరికీ యాక్సెప్టబుల్ ఉంది, రేపొద్దున వీడు మనల్ని ఏం బిక్తాడు, వీడు మనల్ని ఏం చేస్తాడు, ఇది తప్పు కాదు, వీళ్ళు మాట్లాడితే అప్పుడు మనం సమాధానం చెప్తామనేటటువంటి స్థితికి వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఏ విషయం, ఒక నేరం వెనుక సమాజం యొక్క బాధ్యత చాలా ఉంది. ఒక నేరాన్ని అరికట్టడంలో మీడియా యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ఇక్కడ నేను గట్టిగా మాట్లాడుతున్నాను, ఇవాళ మనం సంచలనంగా అందరూ మాట్లాడుతున్నారు, అందరం మాట్లాడుతున్నాము. అరే కన్న తండ్రి కూతుర్ని చంపేశాడా, ఇది ఏంటి, అది ఏంటి? ఈ తండ్రి జైల్లో ఉన్నప్పుడు చిప్పకూడు తింటూ వాడు ఎలాంటి హేయమైన జీవితం అనుభవిస్తున్నాడని ఒక ఎపిసోడ్ ఎవడన్నా చేశాడా? ఇంకొక విషయం, ఈ తండ్రికి జైలు శిక్ష పడిన తర్వాత అరే ఇంత జీవితాన్ని కోల్పోతారని ఎన్ని శిక్షలు పడినటువంటి కేసులను ఎందుకు చేయరు మీరు? వాళ్ళు ఎంత జీవితాన్ని కోల్పోయారో ఆ ఎపిసోడ్స్ ఎందుకు చేయరు మీరు? దమ్ము లేదా, ధైర్యం లేదా, చేసే ఇంట్రెస్ట్ లేదా? అంటే యతో మనః తతో భావః, యతో భావః తతో రసః. అంటే మనస్సులో నీకే భావం ఉంటుందో అదే బయటకు వస్తుంది. అంటే నువ్వు అంతకు మించి ఆలోచించలేవు. అరే వాళ్ళ ఆ ఛానల్లో ఇది ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి మనం కూడా ఇదే మొదలు పెడదాం, అక్రమ సంబంధాలు మొదలు పెడదాం, 2 పెళ్ళాలు మొదలు పెడదాం, 3 పెళ్ళాలు మొదలు పెడదాం, 4 పెళ్ళాలు మొదలు పెడదాం, లేకపోతే ఇలాంటి అనైతికమైనటువంటి చర్యల్ని మాట్లాడదాం, ఈ తీసేద్దాం, సబ్బు పెట్టి రుద్దేద్దాం అన్నట్టుగా ఆవేశంగా మాట్లాడతారు. తెర వెనక మీరు ఎన్ని కేసులు సాల్వ్ చేశారు చెప్పండి, నేను చెప్తా. నేను ఎన్ని సాల్వ్ చేశానో నేను చెప్తా, రికార్డ్తో సహా నేను చెప్తా. మీరు ఎందుకు చేయలేనప్పుడు అక్కడ కూర్చొని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఇవాళ ఛానల్లో ఒక ఎపిసోడ్ పడవాలమ్మా, ఎందుకంటే ఛానల్ పెట్టినప్పుడు ఛానల్ నడవాలి. అంతకు మించి విజ్ఞానంతో ఆలోచించేటటువంటి కెపాసిటీ మీకు లేదా? ఈ చర్యలు జరగడానికి కారణం ఎవరు? ఒక్కసారి నేరాల్ని మాత్రమే మనం చూపిస్తున్నాం, నేరానికి పడిన శిక్షలు ఎందుకు చూపించడం లేదు? ఆ శిక్షలు పడిన తర్వాత ఆ వ్యక్తుల్లో వచ్చినటువంటి మార్పులేంటి, వాళ్ళు ఎలాంటి స్థితిలో చేశారు, ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకి మనం చేసేటటువంటి హెచ్చరికలు ఏంటి, మీడియా ద్వారా హెచ్చరికలు ఏంటి, నీ ద్వారా ఏంటి, నా ద్వారా ఏంటి, ఇలాంటి దాంట్లో చర్చలు ఏమైనా జరుగుతున్నాయా? మనం ఒక స్కూల్కి వెళ్ళి ఆ పిల్లల్లో ఎలాంటి, ఈరోజు 7th క్లాస్ 8th క్లాస్ పిల్లల్లోనే సిగరెట్స్, మద్యము, గంజాయి అన్ని అలవాట్లు ఉన్నాయి. ఈరోజు స్కూల్స్లోకి వెళ్ళి చూడండి, వాళ్ళకు బ్యాగ్స్ వెతకండి, ఈ సిగరెట్స్ దొరుకుతాయి మీకు, గంజాయి దొరుకుతుంది మీకు. అంత విచ్చలవిడితనంగా ఒక 8th క్లాస్ 9th క్లాస్ విద్యార్థి బ్యాగ్లోకి వచ్చేస్తే ఇంకా ఇలాంటివి చాలా చిన్న విషయాలని మనం అనుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు మీరు మేము ఉన్నామనేది సుస్పష్టం విజయారెడ్డి గారు. కానీ ఈరోజు అంటే నాకు వేరే వాళ్ళు అనాలని కాదు, కానీ అంటే ఫోన్ ఇన్ పేరుతోటి స్టోరీలు అల్లడం కావచ్చు, మీరు అన్నట్టుగా ప్రతిదీ ఇల్లీగల్. దీనికి అసలు ఫుల్ స్టాప్ అనేది పడుతుందా? అంటే అది టైం పాస్కో, అది తెలుసు, అది వాళ్ళకు కూడా అది ఫ్యాబ్రికేటెడ్ అని తెలిసినా కూడా చూసే వాళ్ళకి ఏదో కాసేపు ఎంటర్టైన్మెంట్ కోసమో ఏమో ఎట్లుందో ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఎట్లుందో చూద్దామని ఇవే కదా మనకు కనిపిస్తున్నాయి. నేను చాలా వరకు అక్కడ పని చేసే వాళ్ళని క్వశ్చన్ చేశాను, ఆ సంస్థ యొక్క యజమానులను కూడా నేను క్వశ్చన్ చేశాను, మీరు ఎందుకు ఇది చేస్తున్నారు? విచారించదగ్గ విషయం ఏంటంటే కొంతమంది పెద్దలు కూడా జడ్జిల కింద కూర్చొని మాట్లాడడం ఇలాంటి విషయాలు చాలా చాలా బాధ అనిపించిందండి. ఏంటి అని అంటే, అరే మనం కూర్చొని సమాజానికి చెప్పాల్సింది ఏంటి? అక్రమ సంబంధాలను గురించి ఎపిసోడ్ నువ్వు వేసిన తర్వాత అక్రమ సంబంధం పెట్టుకున్న వాడిని నువ్వు జైలుకి పంపించావా లేదా? జైలుకి వెళ్ళడానికి అక్కడ ఫెసిలిటీ లేదు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు బతికేయచ్చు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు బ్రతికేయచ్చు అని సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఆ యొక్క జడ్జిమెంట్ని పట్టుకొని బ్రతికేస్తున్న వాడికి ఒరే వెధవా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నీకు కాదురా, ఇష్టం వచ్చినట్టు బ్రతకమని కాదు, లివింగ్ రిలేషన్కి ఉన్నటువంటివి వెనక ఉన్నటువంటి కారణాలు ఇవి, నువ్వు ఇలాంటి లత్తుకోరు పనులు చేస్తే సమాజం చెప్పుతో కొడుతుంది నిన్ను అని చెప్పేసేటటువంటి చెప్పే ఎపిసోడ్లు ఎంతమంది చేస్తున్నారు? నేను అది క్వశ్చన్ చేస్తున్నాను. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మీరన్నారు ఎలా మేడం ఇది అనేసి మాట్లాడదామమ్మా, వాటి గురించి మాట్లాడితే ఆగే సందర్భాలు ఉండవా? ఆగమనుకుందాం, మీరో నేను ఆగిపోతాం, సమాజం ఇలాగే పోతుందా?
కానీ మనమైతే ఒక ఉద్యమం అయితే స్టార్ట్ చేయాలి కదా, ఒక వాయిస్ అయితే రావాలి కదా, ఒక ఖండన అయితే మాత్రం దీని మీద జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా. ఖచ్చితంగా ఇది చేయాల్సినటువంటి అవసరం. కొన్ని రోజులు చూద్దాం అనుకుంటున్నా నేనే. చూసిన తర్వాత ఇవే ప్రసారాలు వస్తే మాత్రము నేనే ఏదైనా సరే లీగల్గా చర్య తీసుకునేటటువంటి ఆలోచనలో నేను ఆ చీకట్లో కూర్చుంటారు, ఆ బ్లర్ చేస్తారు కొన్ని అసలు మనుషులు. ఓకే, వాళ్ళు ఎవరైనా నిజంగా మనుషులు మీ దగ్గరికి వచ్చి ఏదైనా సమస్యను ఏదో చెప్పుకుంటున్నా ఓకే అనొచ్చు. ఆ మనుషులు ఆ చీకట్లో కూర్చోబెట్టి వాళ్ళు నిజమో తెలియదు కాదో తెలియదు, జూనియర్ ఆర్టిస్టులు పెడతారు, వాయిస్ ఓవర్లు చెప్పిస్తారు. బాగా నేను చేశానమ్మా స్టోరీస్, కానీ నేను చేసిన ప్రతి స్టోరీ రియాలిటీ. నా దగ్గరకు వచ్చి ఎవరైనా సరే మేడం మేము కనపడము, బ్లర్ చూపించండి అంటే నేను ఒకటే క్వశ్చన్ చేస్తా. నువ్వు చెప్పేది వాస్తవము అయినప్పుడు సమాజం నుంచి నువ్వు ఫేస్ చేయడానికి ధైర్యం ఇక్కడి నుంచే నువ్వు నేర్చుకొని వెళ్ళు. నిజమైతే నువ్వు నీ ముఖాన్ని, నీకు అన్యాయం జరిగినప్పుడు నీ ముఖాన్ని ఎందుకు దాచుకోవాలి? నీకు అన్యాయం చేసినటువంటి వ్యక్తులు దాచుకోవాలి. నిన్ను సమాజం అర్థం చేసుకుంటుంది. నువ్వు కరెక్ట్ అయితే కనుక, నువ్వు తప్పు అనుకుంటే కనుక ఖచ్చితంగా నీ తప్పును నువ్వు సరిదిద్దుకునేటటువంటి అవకాశం వస్తుంది. ఇంకొకసారి నీ జీవితంలో నువ్వు ఈ తప్పు చేయవు. ఇలాంటి బ్లర్లు వేసేవి, ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ స్టోరీసు నేను చెయ్యను కూడా. ఎందుకంటే నాకు బ్రతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయమ్మా ఈ దునియాలో, అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయమ్మా. కానీ ఏదో చేసేసి ఇంతకు మించి ఆలోచనలు లేవు, ఇంతకు మించి ఆలోచనలు రావు అనుకున్నప్పుడు మాత్రమే మనిషి అక్కడే నిలబడిపోతాడు. జ్ఞానము విజ్ఞానము ఉంటుంది. మన జ్ఞానం ఎటువైపు ఉంది? విజ్ఞానము మనిషికి మనం ఏం పంచుతున్నాం, సమాజానికి ఏం పంచుతున్నాం అనేటటువంటి ఆ యొక్క జ్ఞానము, సమాజానికి పంచేటటువంటి విజ్ఞానము నీ దగ్గర లేనప్పుడు ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఇవాళ మనం ఒక్క విషయం గురించే మాట్లాడుకుంటున్నాము, జరగనవి ఎన్నున్నాయో మీకేం తెలుసు? నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చే కేసులు ఎన్నున్నాయో మీకేం తెలుసు? అవన్నీ చెప్తే చచ్చిపోతారు పిచ్చెక్కి. ఇప్పుడు నేను కూడా ఒక క్యాష్ చేసుకోవాలి, నా వీడియోస్ విపరీతంగా వెళ్ళాలి అని అంటే నా దగ్గరికి వచ్చే కేసుల గురించి నేను చెబితే మిలియన్స్లో ఉంటాయి వ్యూస్. కానీ ఈ రోజు వరకు నేను పర్సనల్ యూట్యూబ్ నేను ఓపెన్ చేయలేదు. చేస్తే నాకు మార్కెట్ లేదమ్మా, నాకు రాదా, నాకు చెప్పడానికి లేదా? కారణం ఏంటి అని అంటే అది నేను స్టార్ట్ చేయడానికి ఒకటి నాకు టైం లేదు, రెండోది నేను ఇలాంటివి చెప్పదలుచుకుంటే కొన్ని వేల స్టోరీలు ఉన్నాయి. నా జీవితం హ్యాపీగా కూర్చొని గడిచిపోతుంది నేను చెప్పుకుంటూ గడితే. యూట్యూబ్లో నాకు వచ్చేటటువంటి ఇన్కమ్ అంత ఉంటుంది, నాకు అంత పాపులారిటీ ఉంది కూడా. బట్ చెయ్యను. ఎందుకంటే నా నోటి నుంచి వచ్చేటటువంటి ఒక సమాధానమైన, ఒక విశ్లేషణ కొన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తుంది. ఆ విజ్ఞానం నాకుండాలి. నేను ఏమిస్తున్నాను, నా మాట వల్ల ఏం జరుగుతుంది? చాలామంది ఆడవాళ్ళు అంటారు, మేడం మీరు చెప్పినటువంటి మీ వీడియోస్ చూసి నేను ఎంతో భయంకరమైనటువంటి గృహహింసకి గురయ్యేటటువంటి దాన్ని మేడం, నన్ను ₹1 నాకు ఇచ్చేవాళ్ళు కాదు, నన్ను బానిస కంటే ఎక్కువ చూశారు. కానీ మీ వీడియోస్ చూసిన తర్వాత మేడం మా వాళ్ళందరూ కోటీశ్వర్లు, కానీ ఇప్పుడు నేను ఒక చిన్న ఉద్యోగం, నా ఇంట్లోనే నా ఉద్యోగం నేను క్రియేట్ చేసుకొని నేను మిషన్ కుట్టుకొని రోజుకి ఇంత సంపాదిస్తున్నాను, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేనేం చెప్పాలి? స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను క్లాసులు చెప్పడానికి వెళ్ళినప్పుడు, సెమినార్స్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ అంటారు, మేడం మీరు ఎపిసోడ్స్ చూస్తాం, గూస్ బంప్స్ వస్తాయి మాకు, ఏదేమైనా సరే ఒక లక్ష్యం పెట్టుకొని మీరు ముందుకు నడవమంటారు. నేను పలానాది అయిన తర్వాతనే నేను మీకు కనిపించాలనుకుంటున్నాను. కానీ నా అదృష్టం మీరు మా కాలేజ్కి వచ్చారు, ఒక సెల్ఫీ తీసుకుంటే ఇదే సెల్ఫీ నేను అనుకున్న లక్ష్యం చేరిన తర్వాత ఈ సెల్ఫీని నేను ఖచ్చితంగా నేను గర్వంగా చూపించుకుంటానని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి స్టూడెంట్స్కి నేను ఏమి ఇవ్వాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను పని చేయాలి. దట్ ఈస్ కాల్డ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత అంటారు. అది ప్రతి ఒక్కరికి లేదా? అది ఎందుకు ఉండదు? ఉంటే ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి? ఒకే విషయం మీద పుంకాలుగా అవును తండ్రి దుర్మార్గుడు, తండ్రి కామాంధుడు, ఇలా చేశాడు అలా చేశాడు మాట్లాడదాం. కామము అంత కళ్ళు మూసుకుపోయి అంత విధిగా వెళ్ళడానికి చేతిలో పూర్ణ వీడియోస్ చూస్తున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం బిడ్డ. అసలు అది మన దేశంలోకి ఎందుకు వచ్చినాయి? దాన్ని ఎవడు చేస్తున్నాడు? ఇంతమంది 135 కోట్ల మంది ఉన్నాము. ఈ పూర్ణ వీడియోస్ వల్ల ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. పూర్ణ వీడియోస్ని అరికట్టిన వాడికి ఓటేస్తామని ఏ తల్లైనా అనుకుందా? ఏ తండ్రైనా అనుకున్నాడా? ఏ అన్నైనా అనుకున్నాడా? ఏ ఉపాధ్యాయుడైనా అనుకుని ఓటేశాడా?
చెప్పాడా, డిమాండ్ చేశాడా? ఎవరికీ లేనటువంటి అంశాలు, ఎవరికి పట్టనటువంటి బాధ్యత. నా ఇంటికి ఎన్ని వేలు వచ్చాయి, నా ఓటు ఎంత కమ్ముకున్నా, ఈ నెల రోజులు నాకు గడిచిపోయిందా లేదా, మా కులం వాడొచ్చాడా, మా మతం వాడొచ్చాడా, నా వాడొచ్చాడా అని చూసినంతసేపు ఈ సమాజం ఇలాగే నడుస్తుంది. ఇలాంటి డిస్కషన్స్ మనం రేటింగుల కోసం చేసుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఇష్యూస్ని మనం మర్చిపోయినంతకాలం ఇలాంటి దౌర్భాగ్యాలు మనం చూడాల్సి వస్తుందమ్మా. మీది ఒక వీడియో చాలా వైరల్ అయింది, చాలా వరకు అంటే ప్రతి ఒక్కరికి రీచ్ అయిన వీడియో. మీరు నైటీల మీద చేసిన వీడియో. జనరల్గా ఆడోళ్ళకు నైటీలే ప్రాణం, మేము పొద్దున్న లేస్తే నైటీనే వేసుకుంటాము, అది ఒక కంప్లీట్ రీల్స్ అన్నీ వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఒక ఉమెన్ ఎలా ఉండాలి అనే దానిపైన మేము పైన విమర్శలు కూడా చాలా ఎక్కువ భయంకరంగా. ఆమెకి ఏంది, ఆమె మాత్రం ఆమెకు బోల్డ్ అంత ఇన్కమ్ ఉంది, ఇంట్లో పనోళ్ళు ఉంటారు, ఆమె పొద్దున్న లేస్తే ఏముంటారు, టిప్ టాప్గా తయారవుతుంది, వచ్చి వాళ్ళు స్టూడియోలో కూర్చుంటారు, మా బతుకులు ఇట్లుంటాయని అంటే సోకాల్డ్ జర్నలిస్టులు అనే వాళ్ళు కూడా మీ మీద ఎవరు ఈమె ఇంతగానో మాట్లాడారు కదా. ఎందుకట్లా అంటే ఇప్పుడు ఒక మాట నేను చెప్తున్నాను, వీళ్ళకి అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ తెలుసుకుని మాట్లాడాలి ఎప్పుడైనా. విజయారెడ్డి గారు వీళ్ళు అంటున్నారు కదా ఆవిడకి అంత డబ్బు ఉంది, లేకపోతే 4 పనాళ్ళు ఉంటారు పెట్టుకొని టిక్ టాక్ మనీ రెడీ అయ్యి వస్తుంది, అన్నీ చేసుకు. ఒకసారి నా ఇంటికి రండి, పనులన్నీ నేనే చేసుకుంటా. నాకు పని మనిషి హెల్పింగ్ కోసం ఉంది, హెల్పింగ్ కోసం పని మనిషి ఉంది. ఇంకా చెప్పాలంటే నాకు అన్నీ ఉన్నాయి. కానీ ఒకానొక సందర్భంలో నా ఇంట్లో తిండికి లేని సందర్భం కూడా నేను ఫేస్ చేసినటువంటి క్షణాలు ఉన్నాయన్న సంగతి ఈ ప్రపంచంలో ఎంతమందికి తెలుసు? నాకు ఆస్తులు పాస్తులు ఉండి కూడా నేను ఒంటరిదాన్ని అయిపోయి నేను కూర్చున్న క్షణంలో కూడా నేను లేచి సమాజానికి నేనేమి ఇవ్వాలా అనుకునే నేను బయటకు వచ్చిన మనిషిని విజయారెడ్డి గారు. నేను నైటీలు వేసుకుని కూర్చోనో లేకపోతే ఇంకొకటి కూర్చోనో నేను విమర్శించాల. ఒకటే నేను ఒక మాట చెప్తున్నాను, మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఇంత అందంగా కూర్చొని ఉన్నారు, ఇంత మర్యాదగా మాట్లాడుతున్నారు, లేదా ఒక సబ్జెక్టును బయటకు తీసుకురావాలి, ఒక డిస్కషన్ పెట్టారు. నాకు 10 నిమిషాలే నేను మీకు టైం ఇచ్చింది నేను ఇక్కడికి రావడానికి. కానీ దాని గంట గడుస్తుంది, గంటన్నర గడిచినా కూడా నేను మీ దగ్గర ఎందుకు కూర్చుంటానంటే ఫస్ట్ మీ అపియరెన్స్ నన్ను ఇక్కడ కట్టిపడేస్తుంది, నంబర్ 1. రెండోది మీ భాష, ఏ విధంగా మీరు నాకు మర్యాద ఇస్తున్నారు, మీరు ఎలాంటి భాష మాట్లాడుతున్నారు, మీరు ఎలాంటి జ్ఞానాన్ని తీసుకుంటున్నారు, లేకపోతే మీరు నా పట్ల ఎలాంటి మర్యాదతో ఉన్నారు అనేటటువంటిది నెక్స్ట్ పాయింట్. ఇవి 2 సమాజాన్ని ప్రభావితం చేస్తాయి, మనం సమాజంలో ఉండడానికి కూడా ప్రభావితం చేస్తాయి. నేను మీరు మా నైటీల గురించి మాట్లాడడానికి ఉన్న చరిత్ర నేను అదే చెప్తున్నా, కొన్ని దశాబ్దాల కాలం నాటి బాధ అది ఆ రోజు నేను మాట్లాడడానికి నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చేటటువంటి ఫ్యామిలీస్లో ఎంతమంది భర్తలు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్న భర్తలు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే మేడం మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, రాత్రిపూట నైటీ వేసుకోమని చెప్పండి, మేము అభ్యంతరం లేదు, పగలు కూడా అదే నైటీ వేసుకొని ఇంటిల్లిపాది తిరుగుతుంటే మాది జాయింట్ ఫ్యామిలీ మేడం, మరుదులు, బావగారులు, మామగారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక భర్తలు, ఇంకొక సెక్టర్ ఆఫ్ హస్బెండ్స్ చెప్పింది, మేడం ఫ్రెండ్స్ ఇంటికి వస్తే అదే నైటీ తోటి వచ్చేసి ఇలా పెట్టేసుకొని కాఫీలు టీలు ఇచ్చేసి ఇలా నిలబడి మాట్లాడేస్తూ ఉంటారు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేడం. పాయింట్ నెంబర్ 2, సెకండ్ వెర్షన్. ఒక ఆమె మాట్లాడింది, ఒక ఆమె భయంకరంగా నన్ను తిట్టిపడేసింది. దీని పాజిటివ్స్ తర్వాత చెప్తాను. నేను నైటీలు వేసుకున్న తర్వాత నేను పేషెంట్స్ హెల్త్ బాగున్నటువంటి వాళ్ళని నేను విమర్శించాల. నీకు అన్నీ బాగుండి నువ్వు అంతా బాగున్నప్పుడు దాని పేరేంటమ్మా? నైటీ. మ్యాక్సీ కాదు, దాని పేరేంటి? నైటీ. నువ్వు పగలెందుకు వేసుకుంటున్నావు? అదే నేను మాట్లాడా. స్వేచ్ఛ లేదంటారా మాత్రం అనేదే కదా, కంఫర్ట్ కోసం ఇంట్లో వేసుకుంటాం. ఒక్క మాట, నీ స్వేచ్ఛ నీకు ఎక్కడా? నీ స్వేచ్ఛ, కానీ నీ పక్కన బ్రతికే నాకు కూడా ఒక స్వేచ్ఛ ఉందా లేదా? అంటే నువ్వు ఎలా పడితే అలా ఉంటే నన్ను భరించమంటే నేను ఎలా భరిస్తాను? నేను ఒక భర్తని, నేను ఒక మాంగారిని, నేను ఒక బావగారిని, నేను ఒక ఫ్రెండ్ని, నేను ఒక ఇంటి పక్క వాడిని, ఎలా భరిస్తాను నేను నిన్ను? సమాజంలో ఉంటున్నావా లేకపోతే నువ్వు ఎక్కడైనా అడవిలో ఉంటున్నావా? ఆటవిక సమాజంలో ఉన్నావా? ఈ సమాజానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు మరి అంత అందంగా ఎందుకు వస్తారు? నేను ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నా, నైటీలకి అగెనెస్ట్గా మాట్లాడేవాళ్ళు, మా స్వేచ్ఛ అనుకున్న వాళ్ళు మీ స్వేచ్ఛని ఆఫీసులకి తీసుకురండి. మీకు దమ్ముంటే ఆఫీసులు ఎలా చేస్తాయా అంటారు, మరి సమాజం ఎందుకు ఎలా చేయాలి? ఆఫీసులకు అట్లా పోతామా? ఆఫీస్కి వెళ్ళడానికి మాత్రం బ్రహ్మాండమైనటువంటి డ్రెస్సులు కావాలి, పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి నగలు కావాలి, పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి చీరలు కావాలి. నీ ఇంట్లో
ఒక భార్యగా, ఒక ఆడదానిగా, ఒక కోడలిగా, ఒక మరదలిగా, ఒక చెల్లెలుగా నీ స్థానం ఏంటి? ఒక గౌరవప్రదమైనటువంటి ఒక వేషధారణ మనం పుట్టినప్పటి నుంచి ఉంది, మనం పుట్టక ముందు నుంచి, మన తరతరాల నుంచి వస్తుంది. ఈరోజు ఏదో ఇజాలు పుట్టుకొచ్చినాయి అని చెప్పి దాన్ని మీరు కాదనే హక్కు మీకు లేదు. కానీ వాటిలో మూఢనమ్మకాల్ని నేను వ్యతిరేకించినంత భయంకరంగా ఎవరో వ్యతిరేకించరు. మూఢనమ్మకాల్ని వ్యతిరేకిస్తా, అలాగని నేనేం తానులు చుట్టుకొని ఉండమని నేనేం చెప్పలేదు. నైటీలు వేసుకొని బజార్కి వచ్చేస్తారు, స్కూటీలు వేసుకొని. నువ్వు రామ్మా, నీకు ఏదో అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంది, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకునేంత లేదు. ఎందుకంటే బజార్కి వచ్చి కూరగాయలు తీసుకోవడం అంటే అంబులెన్స్లో పేషెంట్ని మోసుకెళ్ళటం అంటారు. ఎమర్జెన్సీ అయితే కాదుగా. ఒక్క 2 నిమిషాలు నైటీ తీసి పక్కన పడేసి డ్రెస్సే వేసుకో, చూడిదారే వేసుకో, బయటికి రా. ఎక్కడికి వస్తున్నావు? ఒక మగాడి చూపు ఎలా ఉంటుంది? మేడం, మీరు అభివృద్ధి చెందారు, మీకు స్వేచ్ఛ ఉంది, మగాడి చూపుకు కూడా స్వేచ్ఛ ఉంది. ఆ మగాడి చూపుని నీ భర్త భరించలేడే, ఆ మగాడి చూపుని నీ ఇంట్లో ఉన్న మాంగారు నిన్ను అలా చూడాల్సి వస్తే కళ్ళు ఇలా దించుకొని, కొంతమంది నేను చెప్పిన అత్తగారులు నా దగ్గర ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మా కోడలికి చెప్పండి అమ్మా, వీళ్ళు నైట్ డ్రెస్సులు వేసుకొని లోపల ఇన్నర్స్ కూడా వేసుకోకుండా ఈ నైటీలు కానీ ఇంకొకటి కానీ వేసుకొని తిరిగితే మాంగారులు ఫేస్ చేయలేక, అత్తగారుల దగ్గర వాపోయి ఆ ఇంట్లో ఉండలేక అనవసరమైనటువంటి గొడవలు జరిగినటువంటి కాపురాలు ఎన్ని పంచాయతీలు నా దగ్గరికి వచ్చినాయో ఎవరికి తెలుసమ్మా మాట్లాడతారు. నీ కాపురం గురించి మాత్రమే నీకు తెలుసు, నీ స్వేచ్ఛ గురించి మాత్రమే నీకు తెలుసు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఒక స్వేచ్ఛ ఉంటుంది, నా ఇంట్లో నేను స్వేచ్ఛగా తిరగాలని. కానీ కోడలు ఇలా తిరుగుతుంటే ఏమంగారు ఆయన కట్టుకున్న ఇంట్లో స్వేచ్ఛగా తిరుగుతాడమ్మా. నువ్వు ఈ విధంగా ఇష్టం వచ్చినటువంటి డ్రెస్సులు వేసుకొని నువ్వు నీ ఇంట్లో ఉంటే నువ్వు నీ ఇంట్లో ఉండు, కానీ ఏ బావగారు ఆ తమ్ముడింటికి స్వేచ్ఛగా వస్తాడమ్మా? ఇది మాట్లాడండి. కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు కొన్ని పాటించు, కొన్ని అన్ని అని నేను అనడం లేదు. నైటీకి ఇంత చరిత్ర ఉంది, చాలా ఉంది, తెలుసుకొని మాట్లాడండి. నేను అదే చెప్తున్నాను విజయారెడ్డి గారు, ఏ విషయమైనా మాట్లాడేటప్పుడు దాని వెనక ఒక బాధ్యత ఉంటుంది, దాని వెనక ఒక విశ్లేషణ ఉంటుంది, అది తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు మీరు అన్నారు కదా కామెంట్స్ కింద ఆల్మోస్ట్ జెంట్స్ అందరూ భలే చెప్పారు మేడం అని మేము వీడియో కింద అప్రిషియేషన్స్ ఉన్నాయి. లేడీస్ మాత్రం కాలేదు ఎందుకు మరి? పాప మగవాళ్ళందరూ బాగా చెప్పారు మేడం, ఎంత బాగా చెప్పారు, మా ఆవిడ ఇట్లా చేస్తుంది, మా ఆవిడ ఇట్లా చేస్తుంది, మా ఆవిడ ఇట్లా చేస్తుంది, మొత్తం కామెంట్స్ కింద ఉంది. మరి వాళ్ళ బాధనే నేను చెప్పా, నా బాధను కూడా నేను చెప్పా. ఎందుకనంటే మా ఇంట్లో వచ్చిన కోడళ్ళు కాదులే కానీ నా చుట్టుపక్కల ఉన్న కొంతమంది కోడళ్ళు అదే పని చేస్తుంటే వాళ్ళ అత్తగారులు వచ్చి నా దగ్గర వాపోతున్నటువంటి బాధలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఒక అమ్మ అయితే పొద్దున్నే బ్రష్ చేసుకుని 8:30-9 చాలామందిని చూసాను నేను. ఒక అమ్మని కాదు, ఒక అమ్మని నేను ప్రస్తావిస్తున్నా. బయట బ్రష్ వేసుకొని వచ్చి నోట్లో బ్రష్ ఒకటి పెట్టుకొని కూరగాయల బండి దగ్గర నుంచుకొని కూరగాయలు కొంటుంది 9ంటికి. చుట్టుపక్కల అందరూ చూస్తుంటారు. 9ంటికి బ్రష్ నోట్లో పెట్టుకొని ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు అట్లా? అంటే 9 గంటల వరకు పొద్దున్నే లేసి పిల్లలకి అన్నీ చేసి పెట్టాలా, ఆ పాసిమోహంతో వండుతుంది. మీకు ఇంకో విషయం తెలుసా? మీరు స్వేచ్ఛ అని మాట్లాడుతున్నారు కదా, ఆరోగ్యకరమైన సూత్రాలు మీకు అంటే గబగబా స్కూల్లో పంపించాలి, స్కూల్ వ్యాన్ వస్తుందేమో, పిల్లల్ని రెడీ చేయాలి, సాక్స్లు వేయాలి, జుట్లు వేయాలి, టైలు కట్టాలి, ఈలోగా ముందు ఇదంతా అయిపోయిన తర్వాత తీరిగ్గా బ్రష్ చేసుకొని ఇంత కాఫీనో టీనో తాగుదామనేసి కదా. మరి అటువంటిప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నామే, కన్న తండ్రి కూతురు మీద అత్యాచారం చేయబోయాడు అనడానికి కూడా అతని తరపు నుంచి కొన్ని కారణాలు ఉంటాయి. సమర్థిద్దామా విజయారెడ్డి గారు? ఎట్లా సమర్థిస్తాం మరి? ఇది ఎలా సమర్థిస్తావు? పాసి మొహం కడుక్కోవడానికి 2 నిమిషాలు అమ్మా, పాసి మొహం అదే చెప్తున్నా, ఎవరి చర్యల్ని వాళ్ళు సమర్థించుకునే ముందు సమాజం ఒకటి ఉందని ఆలోచించండి, నియమాలు కొన్ని ఉన్నాయని ఆలోచించండి, నిబద్ధత కొంత ఉందని ఆలోచించండి. మీకు ఒక ఎపిసోడ్ చెప్తాను. ఒకటి నాకు చాలా నవ్వు వస్తుంది, ఇప్పటికి కూడా నవ్వు వస్తుంది. జర్నలిస్ట్ యూనియన్ మీటింగ్ ఒకటి, నేను దాంట్లో ఒక లీడర్గా ఏడ్చాను కొన్నాళ్ళు. అక్కడ మీటింగ్కి వెళ్ళామన్నమాట. జరుగుతున్నప్పుడు మా ఫ్రెండ్ జీన్స్ వేసుకొని వచ్చింది. ఇప్పుడు చీరలే కడుతుంది, నాకు తెలుసు, కొన్ని దశాబ్ద కాలం నుంచి నేను చూస్తున్నాను. నేను అన్నాను, ఇదేంటి జీన్స్ వేసుకొచ్చావేంటి అని అంటే, మోడీ జీన్స్ వేసుకోవద్దన్నాడు కదా, అందుకని మేము జీన్స్లు వేసుకొని తిరుగుతున్నాం అన్నాను అని. జీన్స్ వేసుకొని తిరుగుతుంది. ఇమ్మీడియట్గా నేను ఒక క్వశ్చన్ వేసాను, అమ్మ ఇట్రా అన్న, మోడీకి బికినీలు 2 పీస్ బికినీలు కూడా ఇష్టం ఉండదన్న, వేసుకొని తిరుగుతారా? చెప్పండి మేడం, హద్దు ఉంది కదా. దేనికైనా కొంతవరకే ఉంటుంది,
కొన్ని అయితే పాటిస్తాంగా, సమాజం అన్న తర్వాత కొన్ని పాటిస్తాం కదా, అలాగే కుటుంబం అన్న తర్వాత కొన్ని కూడా పాటించరా చెప్పండి? అదే పాసిమొహంతో నువ్వు అందరితో మాట్లాడుతూ ఉంటావు, నీ మీద ఏం గౌరవం ఉంటుంది? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందమ్మా. నీకు నువ్వు శుభ్రంగా ఉంటే సెల్ఫ్ రెస్పెక్ట్, నీ మీద నీకున్న శ్రద్ధ, రెండోది నీ మీద వేరే వాళ్ళకు ఉన్నటువంటి రెస్పెక్ట్ కూడా ఉంటుంది. నువ్వు పొద్దున్నే తలుపు తెరవగానే ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, ఆమెను చూడవే ఎంత చక్కగా ఉందో, హాయిగా స్నానం చేసి కానీ తలుపు తీయదు. మీరు మాట్లాడతారు ఎక్కడ కుదురుతుందండి సంసారంలో అని. నిజంగా కుదరదు. కుదరని రోజు వదిలేసేయండి అమ్మా, కుదిరిన రోజునైనా ఉండండి. నేను చెప్తున్నది అదే. ఎప్పుడూ కుదరదు మనకి. పొద్దున్నే పిల్లలకి చేసేయాలండి, అన్నీ చేసేయాలండి. 11:30 వరకు నీకు నిద్ర పట్టదు. ఏం చేస్తున్నావు 11:30 వరకు? పిల్లలు ట్యాబులు చూస్తారు, నువ్వు సీరియల్స్ చూస్తావు. లేదు, నువ్వు వర్కింగ్ ఉమెనే. నేనొక్క మాట చెప్తున్నా, మనల్ని మనం సంస్కరించుకోలేని, మనల్ని మనం ఆరోగ్యంగా చూసుకోలేనటువంటి ఉద్యోగాలు చేసి మనం ఏం సాధిస్తున్నాం ఈ ప్రపంచంలో? మన పిల్లలకి మనం టైం ఇవ్వలేని, పాసిమొహం కూడా కడుక్కోలేనంతగా మన ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఏ షీల్డ్ని అందుకుంటున్నాం? ఒక్కసారి చెప్పండి అమ్మా. మాట్లాడుకుందాం, అన్నీ మాట్లాడుకుందాం. నేను గెలవాలి అనుకుంటే అర్థం వేరు, నేను మాత్రమే గెలవాలనుకుంటే యుద్ధం వేరే విధంగా ఉంటుంది. అది తేడా. సో అందుకే ప్రియా చౌదరి బాగా అగ్రెసివ్. మీరు ఇంకొక విషయం కూడా చెప్తా. ఇప్పుడు నైటీల గురించి ఆడవాళ్ళందరి కింద తిట్టారు, అదే ఆడవాళ్ళ గురించి చెప్తా. నా దగ్గరికి చాలా చోట్లకి వెళ్తూ ఉంటాను కదా, లేడీస్ నా దగ్గరకు వచ్చి, మేడం మీరు నైటీల గురించి ఎపిసోడ్ చేశారు అనగా నేను ప్రిపేర్ అవుతాను అనమాట. ఓహో ఈవిడ తిడుతుందేమో, సరే చూద్దాం అని వాళ్ళు చెప్పిన మాట నేను షాక్ అయ్యా. నాకు చాలా కోపం వచ్చింది మేడం. నెక్స్ట్ మాట్లాడమ్మా, ఏమైనా తిడతావేమో, కమాన్. నా దగ్గర ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది అనగానే వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే, మేడం కొద్ది రోజులు కోపం వస్తే ఎందుకో నాకు మైండ్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూస్తే ఎందుకు చూడకూడదు అని అనిపించింది. నెక్స్ట్ టైం నుంచి నైటీ అనేది నేను నైట్ టైం మాత్రమే, నా ప్రైవసీ కోసం మాత్రమే నేను అది అట్టిపెట్టి మీరు చెప్పినట్టుగా నీట్గా నా అస్తిత్వాన్ని నేను నిలబెట్టుకునే విధంగా నేను రెడీ అవ్వడం మొదలుపెట్టాను. మీరు నమ్మరు మేడం, నా ఇంట్లో చాలా మార్పు చూశాను. నా వాళ్ళల్లో నా పట్ల పెరిగిన గౌరవాన్ని నేను చూశాను. థ్యాంక్ యూ సో మచ్. ఆలోచిస్తుంది. అవును కదా, ఒకసారి ఇది మారి చూస్తే ఏంటి, కోపము ఎట్ ఏ టైము ఈ ఆలోచన కూడా వస్తుంది. అవును కదా, మనం ఎందుకంటే మీరు చెప్తున్న మాట ఇంట్లో కూడా చెప్తారు, ఏంటి ఆ పగటిపూట నైటీలు అవసరమా అని. చాలా మంది ఇంట్లో ఫాదర్స్ ఉంటే పిల్లలు మళ్ళీ వీళ్ళకి చీరలు ఉండవా అంటే వందల చీరలు ఉంటాయి. అంటే దానికోసం నీ స్వేచ్ఛ నైటీ అన్నప్పుడు, నీ స్వేచ్ఛ నైటీ అన్నప్పుడు బయట ఫంక్షన్లకి, నీ స్వేచ్ఛ నైటీ అన్నప్పుడు ఫంక్షన్లకు కూడా అదే వేసుకొని వెళ్ళి తర్వాత నాతో మాట్లాడు. మేము పెళ్ళిళ్ళకి వేసుకెళ్తామండి, మా ఇష్టం వచ్చినట్టు ఇంట్లో. ప్రతి ఒక్క ప్లేసు కూడా నీ చుట్టూ ఎన్విరాన్మెంట్తో సంబంధమై ముడిపడి ఉంటుంది, మర్చిపోవద్దు. సింపుల్ థింగ్. మనకి సాగినంత కాలం సమాజంతో మనకు పని లేదనుకుంటామమ్మా. అదే మనం బ్లేమ్ కాబడిన రోజు మాత్రము సమాజం నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అని పుంకాలుగా కన్నీళ్ళు, ఉక్రోషం, కోపం అన్నీ చూపించేస్తాం. సమాజం నీకు వద్దు కదా, ఎందుకు ఏడుస్తున్నావు? సమాజం నీకు వద్దు కదా, ఎందుకు కౌంటర్ ఇస్తున్నావు? సమాజం నీకు వద్దు కదా, ఎందుకు వదిలేయవు? మాట్లాడండి. బా, నైటీ వెనుక మస్తు చరిత్ర ఉంది అనేది మొత్తానికి దాన్ని వెలికి తీసింది మీరు. అంటే చూడడానికి చిన్నది కానీ వింటే ప్రతి ఒక్కరి సమస్య. రెండోది, ఒకటి జనరల్గా ఒక మనిషి హ్యాపీగా ఉండడానికి మనం ఎక్కడ పెట్టుకుంటాం సాచురేషన్ అంటే మంచి ఉన్నత పదవుల్లో ఉండడము, డబ్బులు, పిల్లలు, హస్బెండ్ అనుకుంటాం. రీసెంట్గా నిన్ననే జరిగింది అనుకుంటా, ఐ థింక్ ఈజ్ ఎమ్మెల్యే వైఫ్ సూసైడ్ చేసుకోవడం. ఆమె కూడా ఒక గవర్నమెంట్ టీచర్ అంటే ఆమెకు సైకలాజికల్ దాంట్లో కూడా బాగా అవగాహన ఉంటుంది. సో వాళ్ళ భర్త ఒక ఎమ్మెల్యే అండ్ ఆమె సూసైడ్ చేసుకుంది. ఈ సూసైడ్ చేసుకున్న వెతకంగా ఆమెకు విపరీతమైన కడుపు నొప్పి. చాలా సందర్భాలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను అన్నాడు, సూసైడ్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యే కూడా ఎక్కువ ఇదే ఉంటాయి కదా, కడుపు నొప్పి. నేను బాగా విన్నా, నిన్న కూడా సేమ్ అదే చదివేసరికి చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చుంటాయి. కడుపు నొప్పికి సూసైడ్కి ఇంకా మారదు. 2 రోజుల నుంచి ఆమె భరించలేని కడుపు నొప్పితో బాధపడుతుంది. ఆ భరించలేక వీడియో కాల్ చేసేసి నేను చచ్చిపోతున్నా అని చెప్పి ఆమె సూసైడ్ చేసుకుంది అనేది. అంటే ఇక్కడ ఏంటి అంటే జనరల్గా అందుకే చెప్పినాను, ఒక సెట్ రైట్ అవ్వడానికి ఒక టైం ఏంది, ఒప్పించారు, పెళ్లి చేసుకున్నారు, చక్కగా 2 పిల్లలు ఉన్నారు.
ఏమై ఉండి అంత మానసిక క్షోభ ఏమై ఉంటుంది? అంటే మనకేంటంటే కొంత రాజకీయ నాయకులైనా సెలబ్రిటీల కేసులంటే కొంచెం వింటారు కాబట్టి చూస్తారు కాబట్టి వాటిని ఎగ్జాంపుల్గా తీసుకుంటుంటారు. ఏంటి ఇట్లాంటి కేసులలో మనం ఏం స్టడీ చేయొచ్చు అసలుగా? ప్రేమ వేరు, పెళ్లి వేరమ్మ. పెళ్ళితోటి కెరియర్ కూడా ముడిపడి ఉంటుంది, ప్రొఫెషన్ ముడిపడి ఉంటుంది. ప్రేమ ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది, రైట్? ప్రేమించేటప్పుడు 1,00,000 ప్రామిసులు చేసేసుకుంటారు. నా వాళ్ళొద్దు, నీ వాళ్ళొద్దు, నువ్వు ఉంటే నాకు చాలు, నేను ఉంటే నీకు చాలు అని. ఎప్పటి వరకు లోపల లవ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మనకి, అర్థమైందా? లవ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుంటే ఎంతసేపు నువ్వు నాకు శాంతం కావాలి, నేను నీకు శాంతం అర్పించేసుకోవాలి, ఈ ఒక్క బాధ మాత్రమే ఆ బ్రెయిన్లో ఆ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ హార్మోన్ ఇలా పలికిస్తూ ఉంటుంది. అయిపోయిందమ్మా. ఎదిరించారో లేచిపోయారని అనకూడదు, పారిపోయారో చెప్పలేదో, పెళ్లి చేసుకున్నారో, అయిపోయింది. ఓ 3 నెలలు హ్యాపీగా ఉంటారు, 1 నెల రోజులు హ్యాపీగా ఉంటారు, హార్మోన్స్ చల్లబడిపోతాయి. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? మా అమ్మ ఏం చేస్తుందో, మా నాన్న ఏం చేస్తారో. అప్పుడు అవసరాలు మొదలవుతాయి. ఏమో అప్పుడేంటి, ఆయనకేంటి లవ్ హార్మోన్స్ రిలీజ్ అయినంత వరకు భార్య ఏది అడిగినా ఇస్తాడు, ఈమెకేంటి లవ్ హార్మోన్స్ రిలీజ్ అయినంత వరకు, అంటే ప్రేమ మత్తు అంటారు దాన్ని. ఆ మత్తులో జోగుతున్నంత వరకు కూడా ఈయన ఏమి చేసినా కూడా ఆయనకి హ్యాపీగా ఉంటుంది. రూపాయి ఇవ్వకపోయినా సరే అర్థం చేసేసుకుంటుంది. ఆయన ఏం మాట్లాడినా స్వీట్గా ఉంటుంది. అంటే నేను రూపాయి ఖర్చు పెట్టను, ఎంత బాధ్యత జాగ్రత్త పరుడో ఈయన చేసుకుంటే నా జీవితం మొత్తం కట్టలు పోగేస్తాడు, నేను ఎంత హ్యాపీగా ఉంటాను. దాని పెళ్ళి అయిన తర్వాత ఈ వెధ 1 రూపాయి కూడా నాకు ఇవ్వడండి. ఇది బాధ్యత, ఇది ప్రాక్టికాలిటీ, అది ఊహ. పెళ్ళికి తర్వాత ఇలా ఉంటుంది అనేటటువంటి ఒక ఊహ, దట్ ఈస్ కాల్డ్ లవ్. ఎన్నన్నా మాట్లాడండి మీరు ప్రేమ గురించి. ప్రేమ అనేది పెళ్ళి అనేటటువంటి ఒక సెక్టర్లో ఒక ఊహ మాత్రమే. ఊహ ఎప్పటికీ వాస్తవాలు కావు. ఊహలు వాస్తవాలు అవ్వడానికి చాలా శ్రమించాలి, చాలా త్యాగాలు చేయాలి. ఆ తర్వాతనే దాన్ని మనము అందిపుచ్చుకోవటం అనేది జరుగుతుంది. ఈరోజు మా ఒక లక్ష్యం చేరాలంటే విజయారెడ్డి గారు ఎన్ని సంవత్సరాల ప్రయాణం చేస్తే ఈరోజు తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్న తర్వాత వాటిని సరి చేసుకుంటూ వస్తే ఇవాళ ఒక స్థాయికి, ఒక స్థితికి వచ్చారు. నేను ఇందాక చెప్పాను, మీరు అడిగారు ఆమెకేముంది, చాలా ఆస్తులు ఉన్నాయి, పనులు ఉన్నారు, కార్లు, అవి ఉన్నా కూడా పస్తులు ఉన్న రోజులు కూడా ఉన్నాయని నేను చెప్తున్నాను. దిస్ ఈజ్ ప్రాక్టికాలిటీ. ఎన్ని జరిగితే, ఎన్ని ఓర్చుకుంటే ఈ వాయిస్ ఇలా వస్తుందమ్మా. ఎన్ని చూసి, ఎన్ని సాల్వ్ చేస్తే ఈ గుండెల్లో ఈ ధైర్యం ఉంది. మనం ఒకళ్ళని క్వశ్చన్ చేస్తున్న ఒక జర్నలిస్ట్గా మీరు కానీ, ఒక జర్నలిస్ట్గా, ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా నేను కానీ మాట్లాడగలుగుతున్నానంటే ఈ సమాజంలో ఎన్ని చూసాం, ఎన్ని ఫేస్ చేసాం, ఎన్ని తట్టుకున్నాం, ఎన్ని నిలబడ్డాం, ఎక్కడ మనం సక్సెస్ అవ్వగలమో మనకి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి మనం దాన్ని అందిపుచ్చుకోవడానికి ఇంత జీవితం నడవాల్సి వచ్చింది. కానీ ప్రేమ పెళ్ళి విషయంలో మాత్రము ప్రేమ వేరే, పెళ్ళి వేరే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇలా ఎందుకు జరిగింది అని అంటారు. ప్రేమలో ఒకళ్ళనొకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడానికో, ఇంప్రెస్ చేసుకోవడానికో ఆ కొద్ది క్షణాలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉంటారు. ఎందుకంటే వాడు జారిపోతాడో, ఈవిడ జారిపోతుందో అనేటటువంటి తత్వంలో వాళ్ళు ఉంటారు. కానీ పెళ్ళి అయిన తర్వాత నేను ఎప్పుడు అదే చెప్తాను, యూత్కి అదే చెప్తాను, పేరెంట్స్కి అదే చెప్తాను, అందరికి అదే చెప్తాను. ఒకవైపు నుంచి పేరెంట్స్ యాక్సెప్ట్ చేసేస్తారు లవ్ మ్యారేజ్ అనగానే, మాకేం అభ్యంతరం లేదురా, మీరు వచ్చేసేయండి, మేము చేసేస్తాము అని చెప్పేసి. కానీ పెళ్ళికి మాత్రం 2 కుటుంబాలు కలిసి ఉండాలి. ఆ 2 కుటుంబాలకి ఈ సమాజంతో అనుసంధానం అనేది ఒకటి ఉంటుంది. ప్రేమ పెళ్ళిళ్ళు ఎందుకు విఫలమవుతున్నాయి అని అంటే కారణం ఇదే. వాళ్ళు ఆలోచించినది ఏంటంటే మా వెనక 2 కుటుంబాలు ఉన్నాయి, భిన్న ధృవాలు ఎప్పుడు కూడాను 2 కుటుంబాలు. మీరు చాలామంది ఇంకొకటి అరేంజ్డ్ మ్యారేజెస్లో విడాకులు లేవా అంటే, ఎందుకు లేవు, 1,00,000 ఉన్నాయి. కానీ అరేంజ్డ్ మ్యారేజ్లో విడాకులు ఎప్పుడు కూడా డిప్రెషన్ల లోపలికి వెళ్ళవు, సూసైడ్లకి తీసుకెళ్ళడం తక్కువ. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అండ ఉంటుంది, అలాగే ఆ కుటుంబంలో బంధువుల యొక్క సానుభూతి ఉంటుంది. లవ్ మ్యారేజ్లో వద్దంటారు, ప్రేమ వివాహంలో ఉండవు. ఎందుకు అనంటే ప్రేమలో మీరు మునిగి ఉంటారు, ఆ బయట చుట్టూ ఎంత మురికి ఉందో వీళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు రిజెక్ట్ చేస్తారు. వాళ్ళ కుటుంబం ఏంటో వీళ్ళకి తెలుసు, వీళ్ళ కుటుంబం ఏంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎప్పటికీ ఎవ్వరూ ఒకళ్ళనొకళ్ళు మన్నించుకోలేరు, ఒకళ్ళనొకళ్ళు ఆహ్వానించుకోలేరు. దిస్ ఇస్ ద కాజ్. ఇప్పుడు ఏమై ఉంటుంది ఈ విషయంలో? ఫర్ సపోజు
ఎడబాటు ఇప్పుడు అదే చెప్తున్నాను కదమ్మా, ఆవిడ జీవితంలో ఎన్ని అసంతృప్తులు ఉన్నాయో ఆయనకు మాత్రమే తెలుసు, ఆ భర్తకి మాత్రమే తెలుసు. పిల్లలకి నువ్వు ప్రేమకి సంబంధం లేదమ్మా, పిల్లలు పుట్టేస్తారు కాపురం చేస్తే. దాన్ని మనం ప్రేమతో పిల్లల్ని కనేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఆ తర్వాత విఫలమైనటువంటి జీవితాలు కూడా ఉన్నాయి. తనలో ఉన్న అసంతృప్తి ఏంటో, శారీరక పరమైనటువంటి బాధలేంటో, మానసిక పరమైనటువంటి ఎడబాటు ఏముందో, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఎక్కడ కొరవడిందో, ఇవన్నీ కూడా తెలిసేది ఆ ఒక్క భర్తకు మాత్రమే. ఎప్పుడు కూడా నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను కదా, ప్రేమ పెళ్ళిళ్ళల్లో అవసరమయ్యేది ఏంటి అనంటే, ప్రేమకు ముందు ఒకళ్ళనొకళ్ళు ఎంత సమర్థించుకుంటారో, ప్రేమించుకున్న తర్వాత ఒకరి ఫ్యామిలీని ఇంకొకరు సమర్థించాలి. ఎవరి ఫ్యామిలీని వాళ్ళు కాదు, నోట్ దిస్ పాయింట్. ఒకరి ఫ్యామిలీని ఒకళ్ళు సమర్థించుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్తే విభేదాలు రావు. ఈరోజు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగానే ఆ క్వశ్చన్ మళ్ళీ వస్తుంది, కార్లు, మేడలు, డబ్బు. ఇప్పుడు మనం కూడా అదే అనుకుంటాం, ఏమిటండి ఎమ్మెల్యే భర్త ఏం చేస్తే మనకేంటండి, అబ్బా ఎమ్మెల్యే అయితే కార్లు ఉంటాయి, అధికారం ఉంటుంది, అన్నీ ఉంటుంది, అది చాలు కదండి అనుకునే మూర్ఖులు కూడా చాలామంది ఉంటారు. ఎందుకు, ఆవిడకి అది కావాలి, మిగిలినవి అన్నీ ఉన్నాయి కాబట్టి వీటి వాల్యూ తెలీదు, కాబట్టి అది ఉంటే చాలు అనుకుంటుంది. ఇంకొకళ్ళు ఏమనుకుంటారు, అరే ప్రేమించి పెళ్లి చేసుకున్నారండి, ఎందుకంటే ఈమె జీవితంలో ప్రేమ మిస్ అయిపోయి ఉంటుంది, అది ఉంది కాబట్టి. లేదమ్మా, చాలా ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కాబట్టి భరించలేనంత కడుపులో నొప్పి అని, అంటే గుండె తీసి గుండె పెట్టే రోజుల్లో భరించలేని కడుపులో నొప్పి వస్తే ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్టో లేకపోతే పెయిన్ కిల్లర్ ఇంజెక్షనో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూసుకుంటారు కదా. ఈవిడ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ క్వశ్చన్ సమాజం వేసిందా చెప్పండి? కడుపు నొప్పి వస్తే హాస్పిటల్ ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు. క్యాన్సర్లు తగ్గించుకోవడానికే బసవతారకం హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ చుట్టూ చూడండి ఎంతమంది పేషెంట్లు రోడ్డు మీద పడుకుంటారు. ఏది, కనీస డబ్బు కట్టలేని వాళ్ళు అప్పు తెచ్చుకుని కూడా నా ప్రాణం నేను కాపాడుకోవాలి, ఈ క్యాన్సర్ నుంచి బయటపడాలి, ఈ కుళ్ళుని నాలో నుంచి తీసేయాలి అనే ప్రయత్నాలు చేసేటటువంటి జీవితాలు మనం చూస్తున్న క్రమంలో, ఆఫ్టర్ ఆల్ కడుపులో నొప్పి ఎంతసేపు అమ్మా? ఆ కడుపులో నొప్పికి ఆవిడ ఎమ్మెల్యే భార్య ఆఫీస్కి హాస్పిటల్కి వెళ్ళలేదా? ఒక్క ఫోన్ కాల్ చేస్తే డాక్టర్లు ఇంటి ముందు ఉంటారు, ఇంట్లో ఉంటారు, ఒక్క ఇంజెక్షన్తో పోతుంది. లేదా హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేస్తారు, ఏంటంటారు, దానికి వైద్యం ఉంది, వైద్యం లేనటువంటి రోగాలు ఏమీ లేవు. వైద్యం లేని రోగాలున్నా బ్రతికినంతకాలం వైద్యం చేయించుకుంటూ మన జీవితాన్ని ఎలా తీసుకునేటటువంటి క్షణాలు ఉన్నప్పుడు ఏ కారణాలు అయి ఉంటాయి అనేది మనం ఊహించి మాట్లాడద్దు. ఇది ఒకటే కారణం. ప్రేమించినంత మాత్రాన ఆ జీవితాలు గొప్పవి కావు, ప్రేమ పెళ్ళిళ్ళు అయినంత మాత్రాన అవి సజావుగా సాగుతాయి అనుకోవద్దు. అలాగే వాళ్ళ మధ్య ఉన్నటువంటి విషయాల్ని మన ఊహలకి కథలు అల్లేసుకోవద్దు. వాళ్ళ మధ్య ఉన్న ఆమెలో ఉన్నటువంటి ఆ అసంతృప్తికి కారణాలు ఆ భర్తకి మాత్రమే తెలుసు. మనం క్వశ్చన్ చేయాల్సింది భర్తని. భర్త కూడా తనను తాను క్వశ్చన్ చేసుకోవాలి. తన కోసం వచ్చినటువంటి భార్య ఎందుకు తనను అర్థం చేసుకోలేదు, అలాగే తను ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తను ఆమెను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు. ఇన్ని సంవత్సరాల జర్నీలో ఆమె సూసైడ్ చేసుకోవాలి అని అంటే ఒంటరితనం కారణం, మేజర్ ఒంటరితనం కారణం, టైం ఇవ్వకపోవడం కారణం. అలాగే ఏ భార్య అయినా ఏ భర్తనైనా ఏం కోరుకుంటుందమ్మా, తను చెప్పే కంప్లైంట్స్ అన్నీ వినాలి, ఓకేనా, తన తరపున మాట్లాడాలి. ఇవి ఏ భర్తకి సాధ్యం కాదు, ఏ కుటుంబంలోనూ సాధ్యం కాదు. ఎడబాటు ఇక్కడే వస్తుంది. ఇక్కడ భార్య కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, పెళ్ళి అంటే ఎన్నో త్యాగాలతో కూడుకున్నటువంటి ఒక జీవన ప్రయాణము. తను త్యాగాలు చేయాలి, ఓర్చుకోలేనప్పుడు విడాకులు అనే ఫెసిలిటీ ఒకటి ఉంది కదా, హ్యాపీగా విడాకులు తీసుకొని బయటకు వచ్చేయచ్చు కదా. ఇక్కడ చనిపోయేటంత స్థితికి వెళ్ళాలి అనంటే భర్తకి నేను శిక్ష వెయ్యాలి అనేటటువంటి ఆలోచన. తను బాధపడే ఉండొచ్చు, బాధపడే గుండె చాలామంది అంటారు చావడానికి చాలా ధైర్యం కావాలండి. చావడానికి ధైర్యం కాదండి, చాలా కారణాలు. ఎదుటి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కావచ్చు, గెలవలేము అనేటటువంటి అపనమ్మకం కావచ్చు, లేకపోతే నాకెవరు సపోర్ట్ లేరు, ఈ జీవితంలో నేను ఓడిపోయాను అనేటటువంటి నిస్సహాయత కావచ్చు. ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో సూసైడ్ కేసులు, డిప్రెషన్ కేసులు నా దగ్గరకు వస్తే నేను డిస్కస్ చేస్తాను. అదే మేడం, చివరికి ఒక ప్రశ్న, నిజంగానే ఎందుకు రోజు రోజుగా ఫ్యామిలీ కౌన్సిలింగ్లు చాలా పెరిగిపోతున్నాయి, రెండోది కోట్లలో విడాకుల సంఖ్య అట్లాగే పెరిగిపోతుంది. అంటే మీరు అన్నారు ఇందాక విడాకులు తీసుకునే ఆప్షన్ కూడా ఉందని, కానీ కొంతమంది ఏమో అరే సొసైటీలో నేను ఎట్లా ఫేస్ చేయాలి,
సూటిపోటి మాటలు మాట్లాడుతుంటారు, బంధువుల్లో తలెత్తుకోలేము, లేకపోతే మొత్తం. రెండోది వచ్చేసి పోనీ ఇట్లనే అడ్జస్ట్ అయ్యి బతుకుదామంటే ఇదొక సమస్య. ఇవి ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో రాను రాను ఇంకెక్కువ కనిపిస్తుంది కల్చర్. మనం ఇంతకుముందు మనము కంపారిటివ్లీ మనం వేరే కంట్రీస్తో చూసుకుంటే మన కంట్రీని చాలా అప్రిషియేట్ చేసే విధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మనం కూడా ఆ తోవలోనే వెళ్ళడానికి ఎక్కడ బీజాలు పడ్డారంటూ రాను రాను ఇదే ఉంటుందని కొంచెం ఏమైనా గెట్ బ్యాక్ మళ్ళీ మన సాంప్రదాయానికి మనం వస్తాం. దేనికైనా విసుగు అనేది వచ్చేస్తుంది కదమ్మా మనిషికి. ఇప్పుడు ఒంటరితనం ఒకప్పుడు ఒక కుటుంబంలో ఉండి 24 hours ఇంటి పనులు చేసుకుంటూ ఆ మొగుడికి అన్నం పెట్టుకుంటూ ఆ కుటుంబంతో పడుతూ అత్తమామల ఆరళ్ళు పడుకుంటూ అదే దాస్యంలో ఉంటూ దాని నుంచి స్వేచ్ఛా సంఖ్యలు కావాలి, ఆ సంఖ్యలను తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలని మన ముందు తరాలు కానీ వాళ్ళ ఎంతోమంది యొక్క జీవన పోరాటం ఏంటంటే స్త్రీ విద్య హక్కుని సాధించుకోవడం కానీ బయటికి రావడం కానీ జరిగింది. ఆ విద్యా హక్కును సాధించుకున్న తర్వాత తన చదువు ఏమైందంటే ఇదివరకు ఏమై ఉండేదమ్మా మా కాలంలోనైనా ఎంత చదువులు చదివినా పీజీలు చదివినా డాక్టరేట్లు చేసినా అదే ఊర్లో. నేను విజయవాడలో పుట్టాను, నా చదువు చాలా వరకు విజయవాడ, ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, వీడు పుట్టిన దగ్గర నుంచి ఏ రెసిడెన్షియల్లో వేయాలి, ఎక్కడ వేయాలి, ఏం జరగాలి, ఏమవుతుంది అనేసి పూర్తిగా మొట్టమొదటి కారణం మీరు అన్నారు కదా బంధాలు ఎందుకు నిలబడతలేదంటే ఇక్కడ బీజం పడుతుంది. కుటుంబం నుంచి వీళ్ళు వేరు చేయబడుతున్నారు చదువు పేరుతో. కుటుంబం నుంచి వీళ్ళు వేరుగా వెళ్ళిపోతున్నారు. కెరీర్ విషయంలో పురాణాల్లో కూడా కొంచెం పిల్లలకి ఊహ రాగానే పంపిస్తుంటారు కదా. మంచి క్వశ్చన్ వేసావు. అది నేను ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చావు. గురుకులంలో నేర్పించింది ఏంటి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అవునా? ఇప్పుడు స్కూల్స్ ఏం నేర్పిస్తున్నాయి? బట్టి పట్టిస్తున్నారు. చదువు ప్రెషర్ ఫస్ట్ ర్యాంకే రావాలి, పక్కవాడికి 465 వచ్చినాయి, ఏమిరా నీకెందుకు రాలేదు, మీ పేరెంట్స్ని పిలవండి మీటింగులు పెడతావు, మాకు ర్యాంకులు తగ్గిపోతున్నాయి, నువ్వు చదివి తీరాల్సిందే, బెత్తం పట్టుకొని బట్టలోడు తీసుకొట్టే టీచర్లు ఒక పక్క, ర్యాంకులు రాలేదు మార్కులు రాలేదు ఇన్ని లక్షలు పోస్తున్నామని తిట్టే పేరెంట్స్ మధ్య ఈ పిల్లలు ఎలా బ్రతకాలి? అర్థం కానటువంటి సమాజం. నువ్వు ఒకటి మాట్లాడతావు, నేను ఒకటి మాట్లాడతావు ఒక విషయం గురించి, నేను సమర్థిస్తా, నువ్వు విమర్శిస్తావు. ఈ దేన్ని అర్థం చేసుకోవాలి అనేటటువంటి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో వాడు అగమ్య గోచరంగా పెరుగుతున్నాడు. అగమ్య గోచరంగానే వాడి జీవితం మొత్తం ఉంటుంది. కాబట్టే వాళ్ళ వ్యవస్థ ఇలా ఉంది. కుటుంబం నుంచి ఒక వ్యక్తి దూరం అవ్వడం వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు ఇవన్నీ కూడా. చూద్దాం రానున్న రోజుల్లో అసలు అంటే మీలాంటి వాళ్ళే మార్పుకు నాలాంటి వాళ్ళే మార్పుకు శ్రీకారం చుట్టుకోవాలి. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం. నిజంగా చెప్పాలంటే ఒక విధంగా ఇప్పుడు మొన్న తను టీవీ సీరియల్ ఆర్టిస్ట్ విషయంలో సో ఒక 10 రోజులు వ్యూవర్షిప్ కోసం వాడాల్సినంత వాడేసి జనరల్ ఇందులో ఎవరు అతిథులు కాదు, అంటే మీరు అతిథులు అని మాట్లాడొచ్చు కానీ జనరల్గా చెప్తున్నాం. సో అక్కడ వరకే తప్ప తర్వాత బిహైండ్ ద ఏందన్న విషయాన్ని ఎవరు కూడా దాన్ని ఇది చేయలేకపోతున్నారు. కాబట్టి నిజంగా చెప్పాలంటే తొందరగా ఎక్కకపోవచ్చు కానీ సమాజం దారి తప్పట్లేదు. సమాజంలో ఉన్న మనుషులు దారి తప్పకుంటూ సమాజమే ఈ విధంగా అయిపోతుందనే నేపథ్యం కనపడుతుంది. 2 మాటలు చివరిగా ఏం చెప్తారు మేడం? ఒకటి అమ్మా, సమాజాన్ని ఎవరు దారిలో పెట్టాలి అని మీరు అడుగుతున్నారు. ప్రతి ఒక్కరి బాధ్యత, నీది నాది మనందరిది. ఇంకొకటి, చట్టం ఎప్పుడూ కూడా ఇవాళ నేను చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క వ్యవస్థ కూడా నిజాయితీగా పనిచేయటం లేదు. అది కూడా మెయిన్ కారణం. విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. నిజంగా చెప్తున్నాను. ర్యాంకుల వేటలో పడిపోయి, కాసుల వేటలో పడిపోయి. ఏంటమ్మా 5వ తరగతి పిల్లోడికి మొన్న నేను షాక్ అయినా. ఒక స్కూల్లో హాస్టల్ రెసిడెన్షియల్ సీట్ కావాలి అని అడిగితే 5th క్లాస్ వాడికి 2.5 లక్షలు అనేసరికి నేను నోరు తెరిచేశాను. 2.5 ఉంది, 10 కూడా ఉంది. 10 తర్వాత పెడదామమ్మా, 2.5 గురించి ఫస్ట్ మాట్లాడు. ఒక మధ్య తరగతి వాడు 5వ క్లాస్ నుంచే 2.5 లక్షలు వీడికి ఖర్చు పెడితే 2.5 లక్షల్లో వీడు ఏం నేర్చుకుంటున్నాడు అంటే స్కూల్కి 8th క్లాస్ 9th క్లాస్ వచ్చేసరికి వీళ్ళ ప్రెజర్ భరించలేక వాడు ఈ సిగార్స్, గంజాయి, ఓట్కా, గొట్కా అన్నీ నేర్చేసుకుని బయటకు వస్తున్నాడు. డబ్బుతోటి మనం ఏం కొంటున్నాం? ఇక్కడ డబ్బు వెదజల్లుతున్నాము. వెదజల్లేటటువంటి పేరెంట్స్కి కూడా ఇక్కడ బాధ్యత ఉంది. మనము వాళ్ళు ఫాల్స్ ప్రెస్టేజెస్ కోసం స్కూల్స్ వెతుకుతున్నారు తప్ప మోరల్స్ ఉన్నటువంటి స్కూల్స్ ఇవాళ నీకు భూతద్దం పెట్టి వెతికినా కూడా కనపడనటువంటి అంశము. దయచేసి మనం సంచలనాల వైపుకు పరిగెత్తుతున్నాము, అది అవసరమే. ఆ తరువాత
సమాజం యొక్క బాధ్యత కూడా, దాన్ని గాడిలో పెట్టేటటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంది అనేది ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కళ్ళం గుర్తుంచుకొని ప్రతి ఒక్కళ్ళ వాయిస్ వినిపించాల్సినటువంటి అవసరం అయితే మాత్రం. ఇంకొకటి, అసలు ఇంట్లో ఉన్న సమస్యలని ఇందాక ఫస్ట్లో మాట్లాడుకున్నాం, ఈ అక్రమ సంబంధాలు కావచ్చు, మొగుడు పిల్లలు కావచ్చు, అత్తమామ కావచ్చు, చేరని నిజంగా ఛానళ్ళకు పిలిచి కూర్చోబెట్టి పరిష్కారాలు మేమే చేస్తామనే దాన్ని ఏ రకంగా చూడొచ్చు? దానికి ఆన్సర్ మీరే చెప్పాలిగా. ఎందుకంటే ఆ విపరీత ధోరణి చాలా పెరిగింది. మరీ ఎంత దాష్టికం అంటే అవునో కాదో తెలియదు. సడన్గా పోయేసరికి అన్నా చెల్లెళ్ళు బెడ్ పైన ఇట్లాంటి తమ్నేల్స్ ఇవి చూసి ఇదవుతుంది. నిజంగా ఎంతవరకు మనము దీన్ని సమర్థించవచ్చు? నేను ఇందాక స్పష్టంగా మీతో మాట్లాడా. ఒక విషయం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడి వదిలేయండి. దాన్నే పదే ఇదేదో 2 లక్షలకు వెళ్ళింది, ఇదేదో 5 లక్షల వ్యూవర్షిప్ వచ్చింది, ఇది మిలియనరీ వ్యూవర్షిప్ వచ్చిందని దాన్నే నువ్వు కట్టుకుంటూ పోయినావనుకో. ఆల్రెడీ మనకు ఒక సామెత ఉంది, పదుగురాడు మాట పాడి అయి చెల్లు. ఒక ఛానల్ చేసింది, సక్సెస్ అయింది. 2వ ఛానల్ మొదలుపెట్టింది, సక్సెస్ అయింది. 3వది మొదలుపెట్టింది, సక్సెస్ అయింది. 10 ఛానల్స్ ఇవే చేసుకుంటూ పోతే అదే రేపొద్దున సమాజం అవుతుంది. ఇది ఒక్కటే నేను చెప్పగలను విజయారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చాలా విషయాలు మీ బిజీ షెడ్యూల్లో కూడా మా దగ్గరకు వచ్చి మేము అడిగిన దానికి మీరు చాలా షేర్ చేసుకున్నారు. నిజంగా సమాజానికి బాగా ఉపయోగపడేది ఇందులో చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.